2 వారాలుగా కురిసిన వర్షాలతో తిరుమల జలాశయాలు నిండుకుండలా మారాయి. వచ్చే వేసవికి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. జలాశయ వద్ద టీటీడీ ప్రత్యేకంగా గంగా హారతి నిర్వహించింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. గత 2 వారాలుగా ఏకదాటిగా కురిసిన వర్షాలతో పాటు మొంధ తుఫాను ప్రభావం కారణంగా తిరుమలలోని అన్ని జలాశయాల్లో కూడా పుష్కలంగా నీరు చేరుకుంది. ఈ నీరు రాబోయే ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తుల అవసరాలకు తగ్గట్టు ఉందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం నేను తిరుమలలోని గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ చూస్తే టీటీడీ గత 2 రోజుల క్రితమే కూడా ఇక్కడ ప్రత్యేకంగా గంగా హారతి కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గోగర్భ డ్యామ్కి సంబంధించిన ఆ నీటి నిల్వల సామర్థ్యం కూడా ప్రస్తుతం ఆ బోర్డులో మనం చూస్తున్నాము. ఇక తిరుమలలో మొత్తం 6 డ్యాములు నీటి అవసరాల కోసం టీటీడీ ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. దశల వారీగా వివిధ సంవత్సరాల్లో ఈ డ్యాముల నిర్మాణంతో తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో వారికి తగ్గట్టుగా ఇక్కడ మొత్తం డ్యాముల నీరే కాకుండా కళ్యాణి డ్యామ్ తిరుపతి నుంచి కూడా దిగువన మోటార్లు పెట్టి కూడా ప్రత్యేక పైపు లైన్ ద్వారా తిరుమలకు తీసుకొస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్లో పూర్తిగా జలకళను సంతరించుకున్న ఈ గోగర్భ డ్యామ్ దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మొత్తం తిరుమల డ్యాముల ఒకసారి ఆ నీటి నిల్వలు ఒకసారి పరిశీలించినప్పటికీ కూడా పాప వినాశనం డ్యాంలో దాదాపు 695 మీటర్ల సామర్థ్యం వీటి మొత్తం ఉండగా, అలాగే 5,240 లక్షల గ్యాలన్ల కెపాసిటీ ఉండగా ఇప్పటికే 4,900 లక్షల గ్యాలన్లు దాదాపు డ్యాము పూర్తిగా నిండిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు. అలాగే ప్రస్తుతం నేనున్న గోగర్భ డ్యామ్ కూడా మొత్తం ఇక్కడ 2,833 లక్షల గ్యాలన్ల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 2,804 లక్షల గ్యాలన్ల నీరు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆకాశగంగా డ్యామ్ కూడా మొత్తం 685 గ్యాలన్ల కెపాసిటీ, లక్షల గ్యాలన్ల కెపాసిటీ ఉండగా 537 లక్షల గ్యాలన్లు నీరు చేరుకున్న పరిస్థితి. అలాగే కుమారధార డ్యాంలో కూడా 4,258 లక్షల గ్యాలన్ల కెపాసిటీ ఉండగా 3,739 లక్షల గ్యాలన్లు నీరు చేరుకుంది. పసుపుధార డ్యాంలో కూడా 1,287 లక్షల గ్యాలన్ల కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 548 లక్షల గ్యాలన్ల కెపాసిటీ ఉంది. అంటే మొత్తం ఉన్న 6 జలాశయాల్లో దాదాపు 4 జలాశయాల్లో నీరు దాదాపు కెపాసిటీ సామర్థ్యం పైకి వరకు కూడా రావటం జరిగింది. మిగతా 2 జలాశయాల్లో కూడా దాదాపు నీరు 80% నిల్వలు చేరుకున్నట్లుగా అధికారులు ప్రకటించారు. మొత్తం ఈ నీరు రాబోయే ఏడాది కాలం ఎలాంటి కొరత లేకుండా, రాబోయే వేసవితో సహా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు ఏదైతే వసతి గదులు కానీ ఇతర అవసరాలకు ఈ నీరు సరిపోతుందని చెప్పి భక్తులు ఇది టీటీడీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. స్వామివారికి సంబంధించిన ఈ నీటిని అత్యంత పొదుపుగా ఎలాంటి వృధా లేకుండా టీటీడీ ఇక్కడ చర్యలు చేపడుతుంది. ఈ వాటర్ డ్యాముల ద్వారా వచ్చే నీటిని వినియోగించడంతో పాటు కింద ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కళ్యాణి డ్యామ్ ద్వారా వచ్చే ఆ నీటిని కూడా టీటీడీ అవసరాన్ని మేరకు వినియోగిస్తుంది. అలాగే వృధా జలాలను కూడా ఈ మరుగు నీటితో బయటకు పంపకుండా వాటిని శుద్ధి చేసి ప్రతి నీటి బొట్టును కూడా తిరిగి వాటిని ఇక్కడ గార్డెన్లకు సంబంధించి కూడా సరఫరా చేయడం లాంటి కార్యక్రమాలు కూడా టీటీడీ ఇక్కడ చేపడుతూ ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒక్క నీటి బొట్టు కూడా తిరుమలలో వృధా కాకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత చాలా ఏళ్ళుగా కూడా టీటీడీ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ కెపాసిటీ, గోగర్భ డ్యామ్ కెపాసిటీ పెరిగి నీటి నిల్వలు గరిష్టంగా ఉండడంతో కూడా స్వల్పంగా నీటిని కిందకి విడుదల చేస్తున్న విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద తిరుమలలో ఏదైతే పుణ్యతీర్థాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా టీటీడీ డ్యాముల నిర్మాణం ద్వారా ఆ నీటిని భక్తుల అవసరాలకు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏడాది సరిపడా నీటి నిల్వలు చేరుకోవడంతో ఎలాంటి ప్రస్తుతం వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కొరత లేదని చెప్పి కూడా ఇక్కడ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుమలలో నెలకొందని చెప్పచ్చు. మొత్తం మీద గత 2 వారాలుగా కురిసిన వర్షాలు అటు భక్తులను స్వల్పంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రస్తుతం నీరు నిల్వలు జలాశయాల్లో సమృద్ధిగా చేరుకోవడంతో కూడా టీటీడీ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల జలాశయాల్లో నీటి నిల్వలపై తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వేరాయ్తో వర్మ, ఐ న్యూస్, తిరుమల. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.